పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఎజ్రా 2వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 3వ అధ్యాయం చదువుకున్నాం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యెజదాకు కుమారుడైన యెష్వాయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులను అర్పించుటకే ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమును అస్తమయమును యెహోవాకు బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహనబలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులను అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేసు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాన్లను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలును యెజదాకు కుమారుడైన యెష్వాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యెష్వాయు అతని కుమారులను అతని సహోదరులను కద్మియేలును అతని కుమారులను హోదావ్య కుమారులను హెనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలు అయిన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పికారులను యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేతాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీలలోనూ కుటుంబముల ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరముగా వినబడెను. ఇంతటితో ఎజ్రా 3వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఎజ్రా 4వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.